పసుపులేటి బాబులు. బాబులు ఏం చేస్తుంటారు బాబాయ్ మీరు? ప్లాట్ఫారం అండి, ప్లాట్ఫామ్ బండి ప్రైవుడ్లు తోలుతాం. ప్రైవేట్ తోలుతుంటారు. ఎంత వస్తుంది బాబాయ్ రోజుకి? ఇంత అని గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు కొన్నారు, మీ ఏరియాకి రావాలా, ఏరియాని బట్టి మీరు కొన్న సీట్లను బట్టి ఇంత అని అడుగుతా. అంచనాగా ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? గ్యారెంటీ చెప్పిన 100, 200. 200. నా టైం బాగుంటే 500. ఎలా ఉంది భోజనం? 5 రూపాయలు అన్న బాగుంది, సాంబారు అది బాగుంది. ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బాబాయ్? అలాంటి పేదవాడు బాగా పని వచ్చేసి ఉన్నవాడు కూడా వచ్చి తింటున్నాడు. ఒక పేదవాడే కాదు, ఉన్నవాడు కూడా తింటున్నాడు. అంటే భోజనం క్వాలిటీ బాగానే ఉంటుంది అయితే బాగుంది. అంటే మరి గత ప్రభుత్వం వాళ్ళేమో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎవరో తినట్లేదు, ఎవరో రోడ్డు మీద వాళ్ళు తింటున్నారు, ప్రజలకు ఏం లాభం లేదని చెప్పి తీసేశారు కదా, మూసేశారు వాళ్ళు. మళ్ళీ చంద్రబాబు వచ్చి వీటిని తెరిపించి మళ్ళీ అన్నం పెడుతున్నాడు 5 రూపాయలకి, ప్రతి పేదవాడు భోజనం చేయాలని చెప్పి. ఎలా దీనికోసం ఏం చెప్తారు? వాళ్ళ ఎదుటోడి మాట కోసం అనవసరం. మీరున్నారు, మీరు ఒకటి చెప్తారు, ఆయన ఒకటి చెప్తాడు, ఈ అనవసరం. తినేవాడు చెప్పిందే వేదం, అంతే. తింటున్నారా మధ్యాహ్నం పూట? చాలా మంది వస్తున్నారా భోజనంకి ఇక్కడికి? ఇదో అంటే మీరు కాదు, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. బాగానే ఉంది భోజనం. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి మీరు? నేనేం చెప్పను. అంటే భోజనం పెడుతున్నాడు కదా ఆయన. చెప్పాల్సినంత శక్తిగలలోని కాదు ఆయనకి ఎదురుపడి, కాబట్టి ఆయన తింటుంటే చూస్తున్నాడుగా, ఆయనే అర్థం చేసుకుంటాడు. నా పేరు మల్లికార్జున. ఎలా ఉంటుందన్న 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్లో? ఉద్యోగాల కోసం టీచర్ జాబ్ కోసం చదువుకుంటున్నా. దానివల్ల నాకు చాలా ఖర్చు మిగులుతుంది దీనివల్ల. 5 రూపాయలు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. కానీ 5 రూపాయలకే తక్కువ ధరకే భోజనం పెట్టాలి, ప్రతి పేదవాడు భోజనం చేయాలనే ఉద్దేశంతో అయితే అన్నా క్యాంటీన్గా స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? మామూలుగా నిరుద్యోగులు కానీ, మామూలుగా కూలీ చేసుకునే వాళ్ళు కానీ 100 రూపాయలు పెట్టి భోజనం ప్రతి పూట తినలేరు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రుచికరం కూడా ఉంది, పర్వాలా. 5 రూపాయలకి ఏముంటుంది? ఒక నాణ్యత లేని భోజనం ఉంటుంది. ఒక చౌకదార్ అంటే 5 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అసలు క్వాలిటీ ఉండదని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. అంటే చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా అన్నారు 5 రూపాయలకి ఏం దొరుకుతుంది, ముష్టాన్నం ఇస్తున్నారు, ఎవరో రోడ్ల మీద తిరిగే వాళ్ళు తింటున్నారని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడడం కూడా జరిగింది గతం. అదేం లేదు, క్వాలిటీగానే ఉంది. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు? అవును, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. డిఎస్సి పైన తొలి సంతకం పెట్టేశారు చంద్రబాబు ప్రభుత్వం. అంటే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నారంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు మామూలుగా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చేసిన సిస్టమ్ అనేది కొంచెం సరి చేయడానికి లేట్ అయ్యింది కాబట్టి మాకు ఉద్యోగాలు కూడా కొంచెం 1 year అట్లా పట్టేటట్టు ఉంది. ఆ సిస్టమ్ మొత్తం కొంచెం మార్చేసి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగాలన్నీ పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఉండడందువల్ల లేట్ అవుతుంది మాకు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, 1-2 నెలలు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారు మరి విజన్ 2047 అంటున్నారు, నమ్మకం ఉందా? చేయగలుగుతాడు ఆయన? స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. చేయగలుగుతానండి. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని సిస్టమ్స్ వల్ల కొన్ని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10 ఏళ్లలో ఖచ్చితంగా అవుతుంది. గత 5 ఏళ్ళకి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం గమనించారు? గత 5 ఏళ్ళు ఒక పరిపాలన చూసారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 7 నెలలు అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అప్పుడు పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉండేది, ఒక సిస్టమ్ ప్రకారం జరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సిస్టమ్ ప్రకారం జరుగుతుంది కాబట్టి కొంచెం అందరికీ బెటర్గా అనిపిస్తుంది. మరి దావోస్ వెళ్ళారు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకా మీ రిమైనింగ్ సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు. సో ఎట్లా ఉండబోతుంది? మన ఏపీకి పెట్టుబడులు వస్తాయంటారా? ఇది వరకు మనకి హైదరాబాద్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అక్కడ కంపెనీలు పెట్టాడు కాబట్టి మనకు కూడా ఈ అమరావతి డెవలప్ అయ్యి వైజాగ్ కానీ ఇక్కడ కానీ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ పెట్టుబడుల వల్ల. క్యాంటీన్ల వల్ల అయితే పేదలకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్తారు. ఉపయోగపడుతుంది. నాగేశ్వరరావు అండి. ఎలా ఉందండి అన్నా క్యాంటీన్లో భోజనం? బాగానే పెడుతున్నారు. అంటే 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు కదా, చాలా మంది బాగోదు అన్నా క్యాంటీన్ అని చెప్తున్నారు. బాగానే ఉంది, నాశనకంగా ఉంటుంది చాలా మంది అంటారు. ఆయన మన పట్టించుకోకూడదు అని. ఈ రోజు వస్తున్నానుగా, ఆయన కూడా రోజు వస్తాడు నాతో పాటు. బాగుంటుందా? రాత్రి పూట వస్తా రాకపోతే రాను, మధ్యాహ్నం పూట గ్యారెంటీ వస్తా, గ్యారెంటీ. ఎలా అనిపిస్తుంది? ప్రతి పేదవాడు భోజనం తినాలని చెప్పి అతి తక్కువ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు ఈ రోజుల్లో. చెప్పండి, నాకు టీ కూడా రావట్లా. అలాంటి అన్నదానం పెట్టాడంటే చాలా మంచిది ఆయన, నిజంగా. మరి గత ప్రభుత్వం వాళ్ళేమో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు, డబ్బులు వృధా అవుతాయని చెప్పారు, క్యాన్సిల్ చేసేసారు, తీసేశారు కదా ఈ పథకం. బాగానే ఉంది.
చెప్తున్నానుగా. చంద్రబాబు వచ్చి చంద్రబాబు చాలా మంచి పని చేస్తారు మధ్యన. అవునా? ఎవరికి తీసేశారు, మళ్ళీ పెట్టారు. అవునా కాదు? ఒకవేళ ఈ అన్నా క్యాంటీన్ లేకపోతే మీ పరిస్థితి ఎక్కడ తినేవాళ్ళు? ఇంట్లో తినేవాళ్ళు, క్యారేజ్ తెచ్చుకొని తినేవాళ్ళు. పల్లెల నుంచి వచ్చి ఇక్కడ తింటాను. అది ఇదే భోజనం ఇప్పుడు 5 రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు కదా, బయట మన హోటల్లో తింటే ఎంత అయ్యేది? అంటే 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఉంది. అదే 5 రూపాయలకి ఇక్కడ ఏమొస్తుంది? అక్కడికి రాదుగా, టీ కూడా పోయిరుగా. అది అందుకని ఇక్కడ 5 రూపాయలు అన్నం క్యాంటీన్. ఏమంటారు అన్నా క్యాంటీన్లో మీలో చాలా మంది తింటున్నారు కదా, వీళ్ళంతా ఈ పథకం కోసం కావచ్చు, చంద్రబాబు కోసం ఏమనుకున్నారు? అనకూడదు, తప్పది, చాలా తప్పది. ఆయన అలా మాట అనకూడదు. ఫస్ట్ పెట్టారు, తీశారు. జగన్ వచ్చిన కాంచి ఇప్పుడు చంద్రబాబుని వచ్చిన తర్వాత పెట్టింది. తర్వాత ఎవరు వస్తారో తెలియదు చెప్పడం. ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన? 7 నెలలు అవుతుంది కదా. జనాలకి బాగా చూస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, 7 నెలలు చంద్రబాబు పాలన చూసారు. ఏమనిపిస్తుంది రెండింటికి తేడా? రెండింటిలో చంద్రబాబు నాయుడే గ్యారెంటీగా. ఈ రెండోసారి రావడం, మూడోసారి రావడం తెలీదు. అది తర్వాత వాళ్ళ మామగారు, అది ఎన్టీఆర్ సూపర్. ఆయన వీళ్ళందరూ అనవసరం చెప్తున్నానుగా. నీకేమో తలకలుపు బాగానే చూస్తున్నారు. లేనివాడికి పెడుతున్నారు, చేస్తున్నారు. అది దాఖలు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా పిలిచి ఇస్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు 60 సంవత్సరాలకే రావాలన్నారు. కొంతమందికి 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలకి ఇస్తాం. అది విజయవాడ బాగా డెవలప్ అవుతుంది అంటారా చంద్రబాబు హయాంలో? ఏంటి విజయవాడ బాగా డెవలప్ అవుతుందా? విజయవాడ బాగానే ఉంది, బాగానే చూస్తాం. అది